మీరు మీ జీవితంలో ఎవరిని విమర్శించకండి. వీలు అయితే ప్రోత్సహించండి లేదా సైలెంట్‌గా ఉండండి. అంతేకానీ నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అని అనుకుంటారు. మాట చాలా విలువైనది. మనిషి చూడరు, మనస్సు చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. నేటి సమాజంలో సాయం చేసేవారు తక్కువ, నీతులు చెప్పేవారు ఎక్కువ. తనను తాను మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితాల్లో మలుపులు తిప్పటంలో అనుభవజ్ఞులవుతున్నారు. మనుషులు మారిపోతారు అనుకోవటం అబద్ధం. జస్ట్ ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తారు అంతే. భగవంతునికి ప్రత్యేకమైన రూపం లేదు, ప్రత్యేకమైన లోకం లేదు. మనం సృష్టించుకున్న కథలే మతాలుగా వృద్ధి చెందాయి. నిజానికి మానవత్వమే నిజమైన మతం. అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని. అందుకే ఆయనను సర్వాంతర్యామి అన్నారు. నిన్న నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచించవద్దు. నీకోసం దేవుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఎవరితో పోల్చుకోకు, ఎవరితో పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర ఉంది. అదే నీ ఆత్మబలం. దాంతో ముందడుగు వేయి. నీకు విజయం తథ్యం. రేపటి ఆశే లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు. నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు. నిరాశ అనే నరకానికి 2 అడుగుల దూరంలో ఉండే స్వర్గం ఈ ఆశ. ఓటమంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటను వెతికేవారే నిజమైన విజేతలు. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారు అన్నది వారి నిజ స్వరూపం. మన ముందు ఎలా ఉన్నారో మన వెనకాల కూడా అలా ఉన్నవారే మనల్ని నిజంగా అభిమానించేవారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అనుభూతి ఏమిటంటే, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నీ వల్ల సంతోషంగా ఉన్నారన్న విషయం నీకు తెలిసినప్పుడు. స్నేహంగా ఉన్నవారి కోపం స్వల్పంగానే ఉంటుంది. దృఢ సంకల్పమే విజయ సాధనకు తొలిమెట్టు. మనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినాలి. కాలమే వారికి సరి అయిన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అవి అంతర్గతంగా ఉండే బలమైన శక్తులు. అవి అందరిలోనూ ఉండవు, కొందరిలో మాత్రమే ఉంటాయి. బురద నీటిలో స్నానము చేసి శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోలేము కదా. అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవము పొందలేము కూడా. మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించాలి. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో 10 దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకుంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు, కానీ పోరాటం అవసరం. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సింది ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. ఇతరులలోని సద్గుణాలను వెతుకు, నీలోని దుర్గుణాలను వెతుకు. అవహేళనలకు, ప్రతిఘటనలకు భయపడేవారు విజేతలు కాలేరు. నేను చేయగలను అనే నమ్మకం మీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. దైవ భక్తిలో తొలిమెట్టు తోటి వారితో ప్రేమానురాగాలతో మెలగడమే. ఓటమంటే అంతం కాదు, గెలుపంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటను వెతికేవారే నిజమైన విజేతలు. జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది? వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి. శ్రద్ధగా రాస్తే చేతి వ్రాతే మారినప్పుడు శ్రమిస్తే తలరాతలు మారవా? మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవటం గౌరవం. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా ఇంత ఉన్న స్థితిలో ఉన్న ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే.
ఉన్నవారికి లేని వారికి కావాల్సిన ఏకైక సంపద ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి.